వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి భారీ మార్పుల మీద చర్చ మొదలైంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి సొంత రాజకీయ శక్తిగా ఎదిగినటువంటి మమతా బెనర్జీ దీదీ, ఆవిడ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తుపై ఇప్పుడు అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ అంతర్గత పరిణామాలు, జాతీయ రాజకీయ సమీకరణాలు, ఇండీ కూటమిలో జరుగుతున్నటువంటి తాజా చర్చలు టీఎంసీ భవిష్యత్తు మీద ఆసక్తికరమైనటువంటి ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. ఇండియా కూటమి సమావేశాల సందర్భంగా సోనియా గాంధీ, మమతా బెనర్జీల మధ్య జరిగినటువంటి సమావేశం, దాని అనంతరం రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ జరిపిన చర్చలు ఇప్పుడు రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకి దారితీశాయి. అధికారికంగా ఇవి ప్రతిపక్ష ఐక్యత, భవిష్యత్ రాజకీయ వ్యూహాలకి సంబంధించిన సమావేశాలు మాత్రమే అని చెప్పినప్పటికీ టీఎంసీ కాంగ్రెస్ సంబంధాల భవిష్యత్తు మీద చర్చ మాత్రం కొనసాగుతోంది. ఇక మమతా బెనర్జీ రాజకీయ ప్రయాణం అటు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైంది. కాంగ్రెస్లోనే జాతీయ స్థాయి నాయకురాలిగా ఆమె ఎదిగింది. అనంతరం పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ని స్థాపించుకున్నారు. ఆ తర్వాత బెంగాల్ రాజకీయాల్ని పూర్తిగా మార్చి కాంగ్రెస్ స్థానాన్ని దాదాపు ఆక్రమించేశారు. ఇలాంటి నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్తో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయా అనేటువంటి ప్రశ్న సహజంగానే అందరినీ ఆకర్షిస్తుంది. అయితే ఒకవేళ కాంగ్రెస్ టీఎంసీ మధ్య మరింత రాజకీయ సమన్వయం పెరిగినా, ఒకవేళ పూర్తి స్థాయి విలీనం అనేది తేలికైనటువంటి విషయం అవుతుందా అంటే కాదని చెప్పాలి. బెంగాల్లో రెండు పార్టీల మధ్య దశాబ్దాల రాజకీయ పోటీ, స్థానిక నాయకత్వాల మధ్య విభేదాలు, కేడర్ స్థాయిలో ఉన్న భావోద్వేగాలు ఇవి పెద్ద అడ్డంకులుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్లోని సీనియర్ నేతలు, సాంప్రదాయ కార్యకర్తలు ఇలాంటి నిర్ణయాన్ని ఎంతవరకు అంగీకరిస్తారు అన్నటువంటిది కీలక అంశం. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నటువంటి మాటని భారత రాజకీయాలు ఎన్నోసార్లు నిరూపించాయి. నిన్నటి ప్రత్యర్థులు నేటి మిత్రులుగా మారడం, అసాధ్యంగా కనిపించిన సమీకరణాలు ఒక్కసారిగా వాస్తవ రూపు దాల్చడం రాజకీయాల్లో కొత్త విషయం ఏం కాదు. అందుకే ప్రస్తుతం వినిపిస్తున్న విలీన వార్తల్ని సంబంధిత పక్షాలు ఖండిస్తున్నప్పటికీ భవిష్యత్తులో రాజకీయ అవసరాలు ఎలాంటి నిర్ణయాలకి దారితీస్తాయో ఇప్పుడే చెప్పడం కష్టం. ప్రస్తుతానికి మాత్రం ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల మధ్య మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ తమ తదుపరి రాజకీయ అడుగులని అత్యంత జాగ్రత్తగా వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్తో సంబంధాలు మరింత బలోపేతం అవుతాయా, లేక టీఎంసీ తన స్వతంత్ర అస్తిత్వాన్ని మరింత దృఢంగా నిలబెట్టుకుంటుందా? అది జరగదమ్మా, డెఫినెట్గా అది జరగదు. సో ఇక మిగిలింది కేవలం విలీనం మాత్రమే, కాంగ్రెస్ పార్టీలో విలీనం మాత్రమే. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు కూడా చాలామంది షాక్ ఇచ్చారు రాజీనామాలు చేసి, అలాగే ఉన్న ఎంపీలు కూడా షాక్ ఇచ్చారు దాదాపుగా. అండ్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా టీఎంసీ శాసనసభాపక్షం సపరేట్గా ఉంటుంది, వాళ్ళందరూ కూడా తిరుగుబాటు జెండా ఎగరేశారు, అనర్హత వేటు అనేది లేకుండా. సో ఈ రకంగా చూసుకున్న పార్టీ కూడా ఆవిడ చేతుల నుంచి జారిపోయేటువంటి అవకాశం ఉంది అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇంకా ఆ ప్రక్రియలు ఇవన్నీ ముందుకు రాకముందే కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసేస్తే తృణమూల్ కాంగ్రెస్ని అనేటువంటి ఈ ఆలోచన రేపన్న రోజు బెంగాల్ రాజకీయాల్లో ఎటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు అనేదే క్వశ్చన్ మార్క్. చూద్దాం. పాపం దీదీ ప్రస్తుతం ఆవిడ చేతుల్లో ఏం లేదు, ఆవిడే చేతిలోకి వెళ్ళింది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.